బాగి ఆరుకి రాఖీ కట్టి వెళ్ళిపోతూ, అక్క మీకెవరో అన్నయ్య ఉన్నారని చెప్పారు కదా, ఈ రాఖీ మీ అన్నయ్య కట్టండి అని చెప్పి బాగి ఒక రాఖీని ఆరుకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆరు గుప్తా గారు అంటూ గుప్తా దగ్గరికి వస్తుంది. ఈ రాఖీ నేను మీకే కట్టాలనుకుంటున్నాను గుప్తా గారు. చిన్నప్పటి నుండి నేను అనాథగా పెరిగాను. నాకంటూ ఎవరూ లేరు. చనిపోయిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు నాకంటూ మీరు తోడుగా నిలబడ్డారు. ప్రతి విషయంలో కూడా నాకు సాయం చేస్తూనే ఉన్నారు. మీరు తప్ప ఇప్పుడు నాకు ఎవరు కూడా లేరు. అందుకే మీకోసం ఈ రాఖీ కట్టాలని అనుకుంటున్నాను. మీరు నాకు అన్నయ్య గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో. ఆరు చేత గుప్తా రాఖీ కట్టించుకొని, ఎప్పుడు కూడా నిన్ను సోదరి సోదరి అని చెప్పి నేను పిలుస్తూ ఉంటాను కదా, ఇప్పుడు నువ్వు ఈ రాఖీ కట్టడం వల్ల నా బాధ్యత నీ పట్ల మరింత పెరిగింది. నీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా సరే ఈ సోదరుడు సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో బాలిక అని చెప్పి, నరకంలో ఉన్న మా సోదరిని నువ్వు గుర్తు చేసావు అని చెప్పి గుప్తా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరోపక్క బాగి రాతోడ్ బయటకు వెళ్తూ ఉండగా, రాతోడ్ ఒక్క నిమిషం ఇలా రాతోడ్ అని చెప్పి బాగి రాతోడ్ని సోఫాలో కూర్చోబెట్టి రాతోడ్ చేతికి రాఖీ కట్టి బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించు రాతోడ్ అని చెప్పి బాగి రాతోడ్ కాళ్ళకి నమస్కరించడంతో అప్పుడు రాతోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అయ్యో మిస్సమ్మ, నువ్వెప్పుడు కూడా చల్లగా ఉండాలి సార్, నువ్వు పిల్లలు మీరంతా కూడా జీవితాంతం ఆనందంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు వినోద్, చిత్ర ఇద్దరు కూడా హాల్లోనే కూర్చొని ఉంటారు. నువ్వు కూడా రాతోడికి రాఖీ కట్టొచ్చు కదా అని చెప్పి వినోద్ అంటూ ఉంటే, అప్పుడు చిత్ర, ఏంటి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్కి నేను రాఖీ కట్టాలా? మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి, పనివాడికి రాఖీ కట్టడం ఏంటి వినోద్? ఇలా రాఖీ కడితే మన వాల్యూ పడిపోతుంది. ఈ బాగీకి ఆ విషయాలు తెలియక ఆ రాతోడికి రాఖీ కడుతుంది అని చెప్పి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర మాటలకి అమర్కి బొల్లు మండిపోతూ ఉంటుంది. అప్పుడు బాగి చిత్రకు క్లాస్ పీక్తో, చూడు చిత్ర, రాతోడు పనివాడని ఈ ఇంట్లో ఎవరూ కూడా ఎప్పుడూ అనుకోలేదు. తనని కూడా ఈ ఇంట్లో మనిషిలాగే అనుకున్నాము. ఆరు ఒక బతికున్నప్పుడు రాతోడిని తన సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకునేది. పిల్లలు కూడా రాతోడిని మామయ్యలాగా చూసుకుంటున్నారు. రాతోడికి ఈ ఇంట్లో ఉన్న అనుబంధం అటువంటిది. ఎన్నో ఏళ్ళుగా ఆయన దగ్గర రాతోడ్ నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. నువ్వు రాతోడికి రాఖీ కట్టకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి తనని ఇలా ఇన్సల్ట్ చేయొద్దు. ఇంకెప్పుడు కూడా పనివాడని తనని బాధ పెట్టొద్దు అని చెప్పి బాగి చిత్రకు క్లాస్ పీకుతుంది. ఇక దాంతో చిత్ర, చూసావా వినోద్, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఆ బాగి ఎందుకు అలా రెచ్చిపోతుందని చెప్పి అంటూ ఉంటే, చిత్ర, నువ్వు మాట్లాడింది నిజంగా తప్పే. ఆరు వదిన బతుకున్నప్పుడు కూడా రాతోడిని ఏ రోజు కూడా పనివాళ్ళలాగా చూడలేదు. తనని ఈ ఇంటి మనిషిలాగే చూసింది అని చెప్పి నువ్వు చేసింది తప్పే. రాతోడికి సారీ చెప్పు అని చిత్ర చేత వినోద్ రాతోడికి సారీ చెప్పిస్తాడు. చిత్ర మాటలకి రాతోడు కన్నీళ్లు పెట్టుకుంటూ, సారీ మేడం, నిజంగానే నేను ఎంతలో ఉండాలో మీరు నాకు చాలా బాగా గుర్తు చేశారు. మీరు చెప్పింది నిజమే, నేను ఇంటికి పనివాడిని అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. రాఖీ కట్టిన సంతోషాన్ని కాసేపు కూడా ఉండనివ్వలేదు. పాపం రాతోడిని బాధ పెట్టావు అని చెప్పి బాగి చిత్రం మీద మండిపడుతూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వినోద్కి ఫోన్ వస్తుంది. పంతులు గారు వినోద్కి ఫోన్ చేసి, బాబు షాప్ ఓపెనింగ్కి ముహూర్తం పెట్టమని అడిగారు కదా, రేపు మంచి రోజు బాబు, రేపు కనుక మీరు షాప్ ఓపెనింగ్ పెట్టుకున్నట్లయితే అంత మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అలాగే పంతులు గారు, ఈ విషయం మా అన్నయ్య కూడా ఒకసారి చెప్తాననుకొని వెంటనే వినోద్ అమర్తో, అన్నయ్య షాప్ ఓపెనింగ్కి రేపే మంచి రోజు అని అంటున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు చిత్ర, అయితే మన షాప్ ఓపెనింగ్కి ఎవరైనా ఫిలిం యాక్టర్ని పిలుద్దామా? అప్పుడు జనాలు కూడా బాగా వస్తారు.
మన షాప్కి పబ్లిసిటీ బాగా జరుగుతుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో వినోద్ అమర్ వైపు చూస్తూ నువ్వేమంటావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే, వద్దు వినోద్, అటువంటి సెలబ్రిటీలు ఏం అవసరం లేదు, నేనే ఒక స్పెషల్ వ్యక్తిని షాప్ ఓపెనింగ్కి పిలుస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎవరన్నయ్య ఆ స్పెషల్ వ్యక్తి అని చెప్పి వినోద్ అడగడంతో, అతనెవరో రేపు మీకు చూపిస్తాను కదా అని చెప్పి రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు బాగి అమర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఎవరో స్పెషల్ పర్సన్ చేత ఓపెనింగ్ చేయిస్తానని అన్నారు కదా, ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అని చెప్పి అంటూ ఉంటే, చిత్ర వాళ్ళ పెంపుడు తండ్రి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రేపు చిత్ర నిజస్వరూపం గురించి ఆయన వినోద్కి చెప్పేస్తే ఎలాగండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. చెప్తే చెప్పనివ్వు బాగి, ఇన్ని రోజులు చిత్రలో మార్పు వస్తుందేమో, చిత్రని మనం మార్చుకోగలుగుతామేమో అని అనుకున్నాను, కానీ చిత్ర ఎప్పటికీ మారదని అర్థమైపోయింది. అందుకే వినోద్కైనా తన నిజస్వరూపం తెలిసి జాగ్రత్త పడేలాగా ఉండాలని కావాలని ఆయన్ని రేపు షాప్ ఓపెనింగ్కి పిలుస్తున్నాను. ఈ విషయం వినోద్కి చిత్రకు తెలిస్తే అప్పుడు చిత్ర ఏదో ఒకటి చేసి లాస్ట్ మినిట్లో ఆయన అక్కడికి రానివ్వకుండా చేస్తుంది. అందుకే ఆ స్పెషల్ పర్సన్ ఎవరనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే షాప్ ఓపెనింగ్ అని చెప్పి చిత్ర, వినోద్, బాకి, అమర్, పిల్లలు వీళ్ళందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి, చిత్ర, అమర్ అంతా స్పెషల్గా ఎవరో ఒక వ్యక్తి చేత ఓపెనింగ్ చేయిస్తానని అంటున్నాడు, అసలు ఎవరై ఉంటాడు అతను అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మనోహరి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అయినా ఎవరైతే మనకేంటిలే, ఈరోజు షాప్ ఓపెనింగ్ అయితే నాకు అంతే చాలు అని చెప్పి చిత్ర అనుకుంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి షాప్ ఓపెనింగ్కి బయలుదేరి వచ్చేస్తారు. బావగారు, ఎవరో స్పెషల్ పర్సన్ అన్నారు కదా, ఎక్కడ అని చిత్ర అడుగుతూ ఉంటుంది. అదిగో ఆయనే స్పెషల్ పర్సన్ అని చెప్పి అమర్ చిత్ర వాళ్ళ పెంపుడు తండ్రిని చూపిస్తాడు. ఇక దాంతో చిత్ర, మనోహరి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వినోద్, ఈయనే చిత్ర పెంపుడు తండ్రి అని చెప్పి అంటూ ఉంటే, నమస్కారం మావయ్య గారు, సారీ అండి, మీకు కూడా చెప్పకుండా మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి వినోద్ అంటూ ఉంటే, పర్వాలేదులే బాబు అని చెప్పి చిత్ర తండ్రి అంటూ ఉంటాడు. ఇక చిత్ర తండ్రి రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు చిత్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బావగారు ఏంటి ఇతన్ని ఇక్కడికి పిలిపించారు, ఇప్పుడు ఇతను నా నిజస్వరూపం గురించి వినోద్కి చెప్పిస్తే ఎలా అని చెప్పి చిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రిబ్బన్ కటింగ్ పూర్తవగానే చిత్ర తన తండ్రిని పక్కకు లాక్కెళ్ళి, నాన్న, మీకేమైనా పిచ్చి పట్టిందా, అసలైనా మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వస్తున్నారు, రావద్దని చెప్పాను కదా అని చిత్ర అంటూ ఉంటే అప్పుడు చిత్ర తండ్రి, పిచ్చి పట్టింది నాకు కాదు నీకు, అసలు నీకు బంధాల విలువేంటో తెలీదు, డబ్బు కంటే నీకు ఏది ముఖ్యం కాదు, డబ్బు కోసం లెఫ్టినెంట్ అమరేంద్ర గారి తమ్ముడైన వినోద్ని పెళ్లి చేసుకున్నావు, అనాథమని చేరదీస్తే మాకి వెన్నుపోటు పొడిచి అన్యాయంగా నన్ను, నా భార్యని రోడ్డు మీదకి ఈడ్చావు, నిన్ను అంత సులువుగా ఎలా వదిలిపెడతాను, ఇప్పుడే నీ నిజస్వరూపం గురించి నీ కుటుంబానికి, నీ భర్తకు, ఈ ప్రపంచానికి తెలియజేస్తాను అని చెప్పి చిత్ర తండ్రి అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక వినోద్ కింద కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే వినోద్ ముందు చిత్ర నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చెప్పి చిత్ర తండ్రి అక్కడికి వస్తూ ఉంటే, చిత్ర ఆగు నాన్న అంటూ తన తండ్రి వెంట పడుతూ ఉంటుంది. ఇక తన తండ్రిని చిత్ర మళ్ళీ ఏం చేస్తుందోనన్న భయంతో అమర్, బాగి ఇద్దరు కూడా పరుగులు తీస్తూ ఉంటారు. ఇక వినోద్ దగ్గరికి చిత్ర తండ్రి వచ్చి, బాబు, మీతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటే అప్పుడు వినోద్, చెప్పండి మామయ్య గారు, దేని గురించి అని చెప్పి, ఒక 2 minutesలో వస్తాను, మీరు వెళ్ళండి అని అక్కడున్న వ్యక్తుల్ని పంపించేస్తాడు. చెప్పండి మామయ్య గారు, దేని గురించి మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు అని వినోద్ అడగడంతో అప్పుడు చిత్ర గురించి, బాబు, అది మనిషి కాదు, నరరూప రాక్షసి, అనాథ అని చెప్పి దాన్ని చేరదీసి మేము ఇంటికి తీసుకొచ్చుకుంటే అది అన్యాయంగా మా ఆస్తులన్నీ కూడా లాగేసుకొని మా డబ్బంతా కూడా కాజేసి మమ్మల్ని రోడ్డు మీద పడేలాగా చేసింది, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నమ్మకండి బాబు,
దానికి భర్త, తల్లి, తండ్రి ఇటువంటి రిలేషన్స్ ఏమీ ఉండవు. దానికి డబ్బు తప్ప మరేది ముఖ్యం కాదు అని చెప్పి చిత్ర తండ్రి తన నిజ స్వరూపాన్ని వినోద్ ముందు బయట పెట్టడంతో ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి చిత్ర నిజ స్వరూపం తెలుసుకున్న వినోద్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.